వారి తల్లిదండ్రులు 80 సంవత్సరాల వయోవృద్ధులు. పాపం వాళ్ళు చాలా ఓపెన్గా చెప్పారు, ఎలాంటి కల్మషం లేకుండా చెప్పారు. నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు మనుషులే అని చెప్పారు. ఇదే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. ఆ విషయాన్ని ఎఫ్ఐఆర్లో మేము బాధిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎఫ్ఐఆర్లో అంటే కంప్లైంట్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో ఈ జూపల్లి కృష్ణారావు మనుషులే అని చెప్తే స్థానిక పోలీస్ అధికారులు ఈయన పేరు తీసేసి మాకు కంప్లైంట్ ఇవ్వండి సరిపోతుంది అని అంటున్నారు. అంటే పోలీసులా లేకపోతే కాంగ్రెస్ ఏజెంట్లా మీరు? అది ఒక వైపు అయితే, రెండో వైపు 48 గంటలైంది, ఇంతవరకు నిందితులు ఎవరో తెలియదు. మరి ఒకవైపు ఇది, ఇంకొక వైపు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. అదేవిధంగా మరి మనం ఎక్కడో బుల్డోజర్లతో ఇండ్లను గోలదోయడం అనేది ఎక్కడో యూపీలో బీజేపీ వాళ్ళు చేసిండ్రు, లేకపోతే మధ్యప్రదేశ్లో బీజేపీ వాళ్ళు చేసిండ్రు అనేది విన్నాం. కానీ అలా ఆ బుల్డోజర్ల సంస్కృతి తెలంగాణకు తీసుకొచ్చిన గొప్ప మంత్రి జూపల్లి కృష్ణారావు గారు. కొల్లాపూర్ పట్టణంలో ఆయనకు పడలేదని, వాళ్ళకు ఓట్లు వేయలేదని చెప్పేసి ఒక చిన్న తగాదలో బుల్డోజర్ పెట్టి ఒక పాస్టర్ ఇల్లు గులగొట్టిన నీచమైన సంస్కృతి ఇలా కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ఉన్నది. అదేవిధంగా మరి సింగోటంలో చాలా ఘోరంగా భరత్ అని ఒక బీఆర్ఎస్ లీడర్ను ఘోరంగా కొట్టారు. కనీసం ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా తీసుకోలేదు. అదేవిధంగా ఎస్ఐ 4 రోజులు కొట్టాడు. అదేవిధంగా చింతపల్లి ఇదే కొల్లాపూర్ మండలంలో 9 కేసులు బీఆర్ఎస్ నాయకుల మీద పెట్టడం జరిగింది. ఇట్లా ఎక్కడ చూడు ఫేక్ కేసులు పెట్టిస్తున్నారు కృష్ణారావు గారు. పోలీసు వాళ్ళు ఒక్క దగ్గర కూడా మేము ఇచ్చిన కంప్లైంట్ అక్నాలెడ్జ్ చేయడం లేదు. అదేవిధంగా అక్నాలెడ్జ్ చేసిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయితే దాంట్లో నిందితులను అరెస్ట్ చేయడం లేదు. ఇంకా ఎంత ఘోరం అంటే నిందితుల మీదనేమో స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు పెడుతున్నారు. ఈ గేమ్ మాకు తెలియదు అనుకుంటున్నారా? నేను 26 సంవత్సరాలు మరి ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఏ విధంగా చట్టం అనేది పనిచేస్తుంది. ఎక్కడెక్కడైతే గ్రీవెస్ ఇంజరీ ఉందో ఆ గ్రీవెస్ ఇంజరీకి ఏమో 324 ఐపీసీ పెడుతున్నారు. 324 ఐపీసీ. రండి బాలరాజ్ గారు, రండి ప్లీజ్. మా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే మాజీ విప్ డాక్టర్ బాలరాజ్ గారు కూడా వచ్చారు. ఎక్కడైతే గ్రీవెస్ ఇంజరీ ఉన్నదో ఆ గ్రీవెస్ ఇంజరీకి ఏమో మరి 324 ఐపీసీ పెడుతున్నారు పోలీసు వాళ్ళు. ఎందుకు పెడుతున్నారు? బెయిలబుల్ సెక్షన్, బెయిల్ వచ్చేస్తుంది. 41A క్లాస్ 3 క్లాస్ 4 కింద బెయిల్ ఇవ్వచ్చు. ఎక్కడైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మరక్షణ కోసం ప్రతిదాడి చేస్తారో, ఆత్మరక్షణ కోసం అడ్డుకుంటారో అక్కడ 307 ఐపీసీ పెడుతున్నారు. అంటే వాళ్ళకేమో బెయిల్ వచ్చే సెక్షను, మాకేమో బెయిల్ రాని సెక్షన్. అదేవిధంగా ఎక్కడైతే ట్రయల్స్లో శిక్ష పడుతుందో ఆ శిక్ష పడే దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు సాక్షులుగా ఉంటే ఆ సాక్షులను పోలీసుల ద్వారా భయపెట్టిస్తున్నాడు మంత్రి గారు.